ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధం చేయలేదు. అయితే ఆయన తన సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇతర రీతుల్లో అందించాడు. కృష్ణుడి యుద్ధంలో పాల్గొనకుండా ఉన్న కారణాలు చాలా ప్రాముఖ్యమైనవి. అటువంటి కారణాలు కృష్ణుడి తత్వం, ధర్మం, పరమహంసత, నైతికతతో సంబంధం కలిగి ఉన్నాయి. శ్రీకృష్ణుని ధర్మాన్ని అత్యంత ప్రాధాన్యస్తాడు. అతని ఉద్దేశం కేవలం శక్తి ఆధారంగా యుద్ధం చేయడం కాదు, కానీ ధర్మం కోసం యుద్ధం చేయడమే. అర్జునుడు ధర్మపదంలో నిలబడ్డానికి కృష్ణుడు అతనికి మార్గదర్శకత్వం అవుతాడు. కృష్ణుడు అర్జునుడికి గీతలో నిపుణమైన ధర్మం గురించి ఉపదేశం ఇచ్చాడు. దుర్యోధనుడు పాండవుల మధ్య యుద్ధం జరిగే సమయంలో కృష్ణుడు తన శక్తిని ఏ ప్రతివైపున ఉపయోగించకుండా అన్ని దృక్పథాలను పరిశీలించి పాండవుల వైపు నిలబడ్డాడు. దుర్యోధనుడి పదం దుష్టమైనది, అవినీతితో నిండి ఉందని గ్రహించి పాండవులను ఆత్మీయంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృష్ణుడి వంటి పెద్దలు యుద్ధం నివారించడానికి ప్రయత్నించడానికి కృష్ణుడు యుద్ధపు పక్కన ఉండి శాంతిని తీసుకొచ్చేందుకు దౌత్యాన్ని పాటించాడు. ఆయన పాండవులకు సహాయం చేసే ప్రణాళికలో శాంతి, యుద్ధం మధ్య సమతుల్యంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ దుర్యోధనుడు శాంతి ప్రతిపాదనను తిరస్కరించాడు. అప్పుడు కృష్ణుడు యుద్ధంలో భాగస్వామి కాకపోయినా పాండవులకు మానసికంగా మద్దతిచ్చాడు. పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం తప్పనిసరిగా జరిగిపోవడం నిశ్చయమైనప్పుడు కృష్ణుడు కేవలం చక్రధారిగా, పరమేశ్వరుడిగా నిలబడ్డానికి నిర్ణయించుకున్నాడు. అతని పాత్ర ప్రధానంగా మార్గదర్శకత్వం, యుద్ధంలోని శక్తి ప్రసాదించడం, పాండవులకు దైవ సహాయం ఇవ్వడం. కృష్ణుడు ఒక యోధుడిగా నిలబడలేదు. కృష్ణుడు శరీర రక్షణ కంటే ప్రాణధర్మంను ముఖ్యంగా పరిగణించాడు. అతనికి శరీరం మానవులకి కేవలం ఒక వస్తువు మాత్రమే. కృష్ణుడు పరమేశ్వరుడిగా వాస్తవానికి యుద్ధం కాదు, కానీ ధర్మం మరియు సహజ శ్రేయస్సు దిశగా పోరాడడం అవసరమని భావించాడు. ఒక వధకు సంబంధించిన భయంకరమైన చర్యలకు సంబంధించి తన యుద్ధ నైపుణ్యం ప్రదర్శించలేదు, కానీ తన యుద్ధ సూత్రాల ద్వారా అతను మహాభారతంలో సహాయకుడిగా ఉన్నాడు. కృష్ణుడు తన దైవిక శక్తుల ద్వారా పాండవుల పక్షంలో యుద్ధం చేయకుండా యుద్ధానికి సంబంధించిన తీర్మానాలు, లక్ష్యాలు, ధర్మ విషయాలను పరీక్షించి ధర్మం ప్రస్తుతీకరించాడు. ముఖ్యంగా కృష్ణుడు యుద్ధంలో శరీరంగా పాల్గొనకుండా తన దివ్య మార్గదర్శకత్వం, ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి పాండవులకు సహాయపడ్డాడు.